రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి స్వర్ణకార వృత్తిదారులకి జై విశ్వకర్మ. నేను మీ కొండ నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ అండి. రోజు రోజుకు బంగారం ధర పెరుగుతూ విపరీతమైన రేట్లు కావడం, గిరాకులు లేక షాప్ల కిరాయిలు, ఇంటి కిరాయిలు కట్టలేని పరిస్థితిలో ఒకవైపు స్వర్ణకారులు ఉంటే, ఇంకోవైపు ఈ రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వలసదారులు జ్యువెల్లర్ షాపులు పెడుతూ మండల కేంద్రాలలో స్వర్ణకారుల పొట్ట కొడుతూ ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జగదాంబ జ్యువెల్లరీ షాప్ పేరుతో ఓ జ్యువెల్లరీ షాపు ఏర్పాటు చేస్తున్నట్టుగా అక్కడి స్వర్ణకారుల దృష్టికి రావడంతో మండల నాయకులు చింతోజు బాలయాచారి గారి ఆధ్వర్యంలో గత 4-5 రోజుల నుండి ప్రతిరోజు రిలే నిరాహార దీక్షలు చేపడతా ఉన్నారు. ఆ షాపు తొలగించాలి, వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పేసి వాళ్లకు ప్రతి ఒక్కరం కూడా సపోర్ట్గా ఉండాలి. ఈరోజు దుబ్బాక పట్టణం నుండి కూడా స్వర్ణకారులు వెళ్ళి వాళ్లకు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. అసలు ఏం జరుగుతుంది ఏంది అనేది ముస్తాబాద్ మండల స్వర్ణకార సంఘం అధ్యక్షులు చింతోజు బాలయాచారితో మాట్లాడి తెలుసుకుందాం. అన్న జై విశ్వకర్మ. జై విశ్వకర్మ చెప్పారు. ఏం జరుగుతుంది ముస్తాబాద్ మండల కేంద్రంలో? ఎన్ని రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు? ఎవరెవరు మద్దతు ఇస్తారు? రాజకీయ పార్టీల సపోర్ట్ ఎట్లుంది? 15 రోజుల క్రితము ముస్తాబాద్ లో మెయిన్ రోడ్ పై జగదాంబ జ్యువెలరీ షాప్ బోర్డు పెట్టింది. ఆ జగదాంబ జ్యువెలరీ షాప్ బోర్డు చూసి ఏం జరుగుతుందని పోయి తెలుసుకున్నారు. ఎవరో రాజస్థాన్ సంబంధించిన వాడు షాప్ పెడుతుండు, బంగారు షాప్ జ్యువెలరీ షాప్ పెడుతుండు పెద్ద ఎత్తున అని తెలిసి వెంటనే అందరికి వాట్సాప్ చేసేది. ఫోటో తీసి అది చూసిన వెంటనే అందరు బెంబేలు ఎత్తిపోయి కలిసి కూర్చొని మాట్లాడుకొని, మన సంఘ టెంపుల్ అయితే ఏది వీరభద్ర ఆలయం ఉందో ఆలయంలో కూర్చొని చెప్పుకోవడం జరిగింది. మాట్లాడి తీర్మానం చేయడం జరిగింది. ఏం చేద్దాము, మనం అందరం వెళ్ళి మన పట్టణ మండల స్వర్ణకారుల మందం కలిసి ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి వినతి పత్రం ఇద్దామని చెప్పడం జరిగింది. వాళ్ళకు వెళ్ళి వినతి పత్రం ఇచ్చి మా ఆవేదన వెళ్ళిపోయి జీపీకి గ్రామ పంచాయతీలో కూడా ఇవ్వడం జరిగింది 9వ తారీఖు నాడు. అవి జరిగిన తర్వాత 20వ తారీఖు నాడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ అవుట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రజలకు కొంత సంబంధిత వాళ్ళకు, మాకు కావాల్సిన వాళ్ళకి చెప్పుకోవడం జరిగింది. 22 నాడు కూడా మళ్ళీ అధికారులను కలిసి మళ్ళీ లెటర్ పెట్టడం జరిగింది. అయ్యా మాకు రిలే దీక్షకు అనుమతి ఇవ్వండి, మరి మా సమస్య 15 రోజుల నుంచి నాన్సులు ధోరణి పెట్టిండ్రు, మరి ఎవరు స్పందించడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు, అసలు ఏంటిది మా బాధ చెప్పండి, మాకు ఏమైనా సహాయం చేయగలరా అని పోతే ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు సరే చూద్దాము ఆలోచిద్దాం అన్నట్టు మాట్లాడారు. అంటే 12 రోజుల నుంచి వీళ్ళేం చేయలేదని అర్థమైపోయింది. మళ్ళీ జీపీకి గ్రామ పంచాయతీకి వెళ్ళి సార్ పర్మిషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. రిలే దీక్ష 24 నుంచి రిలే దీక్ష చేస్తున్నాము. ముస్తాబాద్ మండల కేంద్రం మన గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందు మెయిన్ రోడ్. సుమారు 35 మంది, 30 మంది, 25 మంది. ఇది 4వ రోజు విజయవంతమైంది. ఇందులో టీఆర్ఎస్ వాళ్ళు వస్తుండ్రు, బీజేపీ వాళ్ళు వస్తుండ్రు, టీఆర్ఎస్ మహిళా నాయకురాళ్ళు వస్తుండ్రు, సిపిఎం వాళ్ళు వచ్చారు, ఎంఆర్పిఎస్ వాళ్ళు వచ్చారు. దుబ్బాక స్వర్ణకార సంఘం వచ్చింది. గొల్లపల్లి, ఎల్లారెడ్డిపేట, రాచల్ల గొల్లపల్లి, రాచల్ల ఎల్లారెడ్డిపేట, రాచల్ల బొప్పాపూర్ వీళ్ళు రావడం జరిగింది, మద్దతు ఇవ్వడం జరిగింది. సిరిసిల్ల వాళ్ళు వచ్చి మద్దతు ఇవ్వడం జరిగింది. మన స్వర్ణకారులు ఇవాళ సిపిఎం వాళ్ళు వచ్చి మద్దతు ఇచ్చి వెళ్ళిపోయినరు. ఆల్ మొత్తం ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారు, మీరు చేసేది కార్మికుల సమస్య, మనం కార్మికులము, ఈ కార్పొరేట్ వ్యవస్థ పట్టణ ప్రాంతాలకు పరిమితమై, పల్లె ప్రాంతాలకు పరిమితమై మన బ్రతుకులు, పేద కార్మికుల బ్రతుకులు నాశనం చేస్తున్న ఈ సంస్థలు, మనం అందరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ దీన్ని తరిమి కొట్టాల్సిన అవసరం వచ్చింది అని చెప్పడం జరిగింది.
లోకల్ వ్యాపారస్తుల మద్దతు ఎట్లుందన్న? లోకల్ వ్యాపారస్తుల మద్దతు తీసుకుంటారు. లోకల్ వ్యాపారస్తులను రోజు రిక్వెస్ట్ చేస్తున్నాము, రోజు చెప్పడం జరుగుతుంది. కుల సంఘాలను, రాజకీయ సంఘాలను. ఈ కిరాణా మాత్రం రాలేదు. కిరాణా షాపులలో, మొబైల్ షాపులలో, బట్టల షాపులలో, మొబైల్ షాప్ లో చెప్పినాం, కిరాణా షాపు, మెడికల్ షాపు, ఆయిల్ షాపు, పోతే దర్జీ, ముదిరాజ్, యాదవ, రజక, నాయి బ్రహ్మణ, ఇట్లా పేరు పెట్టి అందరినీ మీడియా ద్వారా వేడుతున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ కదలికి వచ్చి వాళ్ళైతే మద్దతు ఇచ్చింది ఈ రోజు వరకు జరగలేదు. ఇక రెండవది, జిల్లా రాష్ట్ర స్టేట్ ప్రయత్నం ఈ రోజైతే అందరికి చేరింది, అన్ని ప్రాంతాలకు చేరింది. రాజకీయ పార్టీల నుంచి అందరి నుంచి మాకు తెలిసి ఫోన్లు వస్తున్నాయి, ఏం జరుగుతుందన్నా, ఏమైతుంది ముస్తాబాద్ లో అని. వాళ్ళకు మేము జరుగుతున్న విషయం, ఎవరో వచ్చి పని చేసుకొని బ్రతుకుతుండ్రు, వాళ్ళకు మేము పోటీ పడుతున్నామని కాదు అన్నగారు. వాళ్ళు మా బ్రతుకులు మా నాశనం చేసి మా పొట్టగొట్టి సిరిసిల్ల పురిసిల్లాగా ఎలా మారిందో ఇప్పుడు ముస్తాబాద్ కూడా అదే. సరౌండింగ్ ప్రాంతం దుబ్బాక, ఎల్లారెడ్డిపేట, చౌరస్తా, గంభీరాపేట, అంటే సుమారు ఒక 400-500 గ్రామాలు ఈ దీనస్థితికి వస్తాయి. వృత్తులు కోల్పోయి బజారున పడి ఆత్మహత్యలు ఏర్పడతాయి. ఇప్పటికే వెండి బంగారం ధరలు పెరిగి ఆత్మహత్యలు చాలా జరిగినాయి. గతంలో శ్రీకాంతాచారి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ మరియు సిద్ధాంతకర్త ఈ వర్ధంతుల జయంతుల సందర్భంగా కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసినాం. తెలంగాణ వచ్చాక నిధులు నియామకాలు, ఉద్యోగాల గురించి పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నాము. మరి విశ్వబ్రాహ్మణుల ప్రత్యేకత ఉంది, అందులో విశ్వబ్రాహ్మణుల ప్రత్యేక పాత్ర ఉంది. దాని గురించి మాకు, మా స్వర్ణకారులకు ఈ తెలంగాణ వచ్చాక ఎవరైతే అమరులైనరో, ఎవరైతే ఆత్మహత్యలు గావించబడో ఆ కుటుంబానికి సుమారు 10 లక్షలు ఎక్స్గ్రేషియా చేయమని కోరినాము. వాళ్ళకి పింఛన్లు ఇవ్వమని కోరినాము, ఇండ్లు ఇమ్మని కోరినాము, కార్పొరేషన్ ఏర్పాటు చేయమని కోరినాము, 272 జీవో పోలీసు వేధింపులు అరికట్టమని కోరినాము. మళ్ళీ మూడవది ఏంటంటే దొంగ పోలీసు ఎత్తిన అవతారం గురించి చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా ఒక 100 సార్లు ప్రోగ్రాం చేసినాం ఈ ప్రాంతంలో. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి ఫ్లెక్సీ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకాంతాచారికి మా ఎలక్షన్స్ కు, మా గెలుపుకు ఏదో సంబంధం ఉందని చెప్పడము, దాన్ని కూడా ఆర్థిక శుభాకాంక్షలు జరుపుతూ ఇక మన శ్రీకాంతాచారి పేరు ఎప్పుడైతే చెప్పడం జరిగిందో మాకు న్యాయం జరుగుతుంది, స్వర్ణకారులకు ఏ విధంగా మాకు బెనిఫిట్ అవుతుంది అని ఆశించి ఈ తెలంగాణ స్టేట్ లో కాంగ్రెస్ పార్టీ కూడా చెయ్యని పని మేము చేసాం. అంటే మాకు మంచి జరుగుతుంది. ఇవాళ ఈ స్వర్ణకారులకు జ్యువెలరీ షాప్ దీక్ష అంటే వీళ్ళందరికీ దీక్షలు తెలియదు, రోడ్ ఎక్కడం తెలియదు, రోడ్ మీద ఉండడం తెలియదు, వాళ్ళకు రాజకీయాలు తెలియదు. చట్టసభలో మన వాళ్ళు రాజకీయంగా లేరు. చట్టసభలో మన వాళ్ళు ఉన్నట్టయితే మనందరికి తెలిసిపోయేది ఇప్పటి వరకే, మన వర్గాలకు 5 పంచదాయులకు. అసలు పంచదాయులకు కూడా మేము ఎప్పుడు చెప్పేది ఏంటంటే పంచదాయులతో కలిసి మాట్లాడుతున్నాం. మనం మయా విశ్వజ్ఞ కష్ట శిల్పి వీళ్ళందరికీ బెనిఫిట్ జరగాల, వీళ్ళందరికీ న్యాయం జరగాల. మేము 2 లక్షల మంది ఉన్నాం, మాకు ఇంత అన్యాయం జరుగుతుంది అని చాలా సందర్భాలలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చెప్తూనే ఉన్నాం. ప్రతి ప్రోగ్రామ్ లో కూడా మాకు ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మంచి సపోర్ట్ చేస్తుంది. అప్పుడు, ఇప్పుడు, నేడు, రేపు ఈ విధంగా ఇప్పటి వరకు మేము చేస్తాం. ముస్తాబాద్ మండల కేంద్రంలో, మండల పరిధిలో మొత్తం ఎన్ని విశ్వకర్మ కుటుంబాలు ఉంటాయి? ముస్తాబాద్ పరిధిలో 70-80 కుటుంబాలు ఉంటుంది మండల పరిధిలో. ఇప్పుడు వీళ్ళందరికీ ఎఫెక్ట్ ఈ షాప్ వల్ల కాదన్నా, ఇది మీరు తక్కువ ఆలోచిస్తున్నారు. ఇటు దుబ్బాక దాకా, ఇటు ఎల్లారెడ్డిపేట దాకా, ఇటు సిద్దిపేట మధ్యలో దాకా, తర్వాత మాచారెడ్డి మరియు గంభీరాపేట, రామాయణపేట రీచ్ దెంకపోయిండు వాడు, కోట్లెగ పెట్టి దుబ్బాకల పెట్టి దెంకపోయిండు. ఈ ఏదైతే ఎల్లారెడ్డిపేటలో పెడతానొచ్చిండు, భరతనాట్యం ప్రయోగిస్తామని బెదిరిస్తే వెళ్ళిపోయిండు. గంభీరాపేటలో అదే గొడవ చేస్తే అదే వెళ్ళిపోయిండు. మాచారెడ్డిలో సెంటర్ పాయింట్ హైవే రోడ్లో పెడతా అని చెప్పంటే మాచారెడ్డి వాళ్ళు మన దగ్గరికి వచ్చి మన సపోర్ట్ తీసుకొని మన ఆలోచన ప్రకారం మనం గొడవ చేసారు, అది వెళ్ళిపోయిండు. ఈ రాజస్థాన్ వాళ్ళే జ్యువెలరీ షాప్ వాళ్ళు. సరే అన్న, మీరు కంటిన్యూ చేయండి దీక్ష. రాష్ట్ర వ్యాప్తంగా అందరి మద్దతు ఉంటుంది, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ మద్దతు ఉంటుంది, మేము కూడా వస్తాం తప్పకుండా. కంటిన్యూ చేయండి. షాప్ తొలగించే అన్నగారు, రేపు మేము ముస్తాబాద్ నుంచి 12 మందిమే 6 బైక్ల మీద ఇద్దరిద్దరు చొప్పున ఉదయం ఇక్కడ దీక్ష కంటిన్యూ చేస్తూ సిరిసిల్లాకు వెళ్తున్నాము. సిరిసిల్లాకు వెళ్ళి సమీకృత కార్యాలయం ముందు నిరసన తెలిపి రేపు మన ఇది ఉంటుంది సోమవారం కదా, అందుకు అక్కడికి వెళ్ళి ప్రజాని కలుస్తాం, ప్రజావాణి కలెక్టర్ కలుస్తాం, వినతి పత్రం ఇస్తాం.
సిరిసిల్ల వాళ్ళు రెడీ ఉన్నారు, వాళ్ళందరూ మేము వస్తామని. ఎంతమంది వస్తారో తెలియదు, వాళ్ళు మేము వస్తామని చెప్పారు. ఆ టైంకి 10 గంటల వరకు అక్కడ ఉండి కలిసి విరుద్ధ పత్రం ఇచ్చి ముస్తాబాద్కు వస్తామన్నా. పొలిటికల్ ఉంటది, హైలైట్ అవుతుంది అనే ఉద్దేశం మీద పోతున్నాం. సరే మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి. ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున ఉంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వకర్మల మద్దతు ఉంటుంది. ఓకే అన్న. సరే అయ్యా, కృతజ్ఞతలు మీకు. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. విన్నారు కదండి, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళ పుట్టలు కొడుతున్న కార్పొరేట్ సంస్థలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా కూడా కుల వృత్తుల బతుకులు బాగుపడతలేవు. ఎందుకంటే ఎక్కడో పుట్టి పెరిగి పరాయి రాష్ట్రం వాడు వచ్చి ఇక్కడ షాపులు పెడుతూ కోట్లు ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. యాదిగుట్టలో ఎత్తుకపోయారు మొన్న. బాధితులు ఇప్పటికీ నభోదీపం అంటారు. ఇటు పోతే గోదావరి కానికి వెళ్ళి ఒకడు వెళ్ళిపోయిండు, అటు పోతే ఇది పెద్దపల్లి దగ్గర ఇంకేడికెళ్ళో ఒక అతను వెళ్ళిపోయిండు, జైదిరూటకి వెళ్ళి ఒక అతను వెళ్ళిపోయిండు. పరాయి రాష్ట్రం వాళ్ళను, లోకల్ కస్టమర్లను, లోకల్ వ్యాపారస్తులను కూడా మేము ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున యావత్ తెలంగాణ విశ్వకర్మల తరఫున వేడుకునేది ఒకటే, ఇక్కడ పుట్టి పెరిగిన కుల వృత్తి వాళ్ళను ప్రోత్సహించండి, సపోర్ట్ ఇవ్వండి. పరాయి రాష్ట్రం వాళ్లకు మీరు సపోర్ట్ ఇచ్చి వాళ్ళని పెంచి పోషించకండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే వేడుకుంటా ఉన్నాం, మండల కేంద్రాలలో ఈ రాజస్థానీ వలసదారులు కానీ కార్పొరేట్ వ్యవస్థలు కానీ షాపులు పెట్టకుండా చూడండి, వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వకుండా చూడండి. ఎందుకంటే విపరీతమైన వెండి బంగారం ధరలు పెరగడం వలన కుల వృత్తులు నడవక బిక్కుమంటూ బతుకుతూ ఉన్నారు. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, పనులు నడవక దిక్కుతో స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో 2 నెంబర్ మాల్ పెడతారు, ఇబ్బందులకు గురి చేస్తారు. కాబట్టి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి లోకల్ స్వర్ణకారులను, లోకల్ విశ్వకర్మలను, లోకల్ వ్యాపారస్తులను అన్ని విధాల, బట్టల షాపులను కూడా లోకల్ వాళ్ళని ప్రోత్సహించండి, కిరాణా షాపులను కూడా లోకల్ వాళ్ళనే ప్రోత్సహించండి, లోకల్ వాళ్ళతోనే కొనండి. కార్పెంటర్ వర్క్ కానీ, హార్డ్వేర్ సామాన్ కానీ, మొబైళ్ళు కానీ ఏదైనా సరే ప్రతిదీ కూడా మన లోకల్ వ్యాపారస్తుల దగ్గర కొనండి. పరాయి రాష్ట్రం వాళ్ళ దగ్గర కొని వాళ్ళని బలపరచకండి. లోకల్ వ్యాపారస్తులకు సపోర్ట్ ఇవ్వండి. ఆత్మహత్యలు జరగకుండా కాపాడవలసిన బాధ్యత ఇక్కడ పుట్టి పెరిగినటువంటి కస్టమర్స్ చేతులలో కూడా ఉంటుంది. కాబట్టి కస్టమర్స్ను కూడా మేము వేడుకుంటున్నాం, తప్పకుండా ముస్తాబాద్లో ఏ దీక్ష అయితే చేస్తూ ఉన్నారో ఆ దీక్షకు ముస్తాబాద్ లోకల్ వ్యాపారస్తులు కూడా పూర్తి మద్దతు తెలియాలి. అన్ని రకాల వ్యాపారస్తులు, కిరాణా షాపుల వాళ్ళు, హోటళ్ళ వాళ్ళు, టిఫిన్ సెంటర్ల వాళ్ళు, మొబైల్ షాపుల వాళ్ళు, టైలర్ షాపుల వాళ్ళు, హార్డ్వేర్ షాపుల వాళ్ళు, బట్టల షాపుల వాళ్ళు, అన్ని రకాల వ్యాపారస్తులు కూడా ఈ దీక్షకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై విశ్వకర్మ. లోకల్ వ్యాపారస్తుల నాయకత్వం వరదిల్లా.